హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. నేను నా ఇంతకుముందు వీడియోలో మీకు ఈ ప్యాటర్న్స్ ఎలా చేయాలో చూపించానండి. ఇది 2 ఇయర్ బేబీ గర్ల్ కోసం నీ లెంత్ ఫ్రాక్ చేసుకోవడానికి నేను తయారు చేసి పెట్టుకున్న ప్యాటర్న్స్ అండి. ఇది యోక్ ప్యాటర్న్స్, స్కర్ట్ ప్యాటర్న్స్ రెండు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి యూజ్ చేసి మనం డ్రెస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో. సో దానికన్నా ముందు మీకు కనుక నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు కూడా ఇంకా వీడియోస్ చేయడానికి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, నేను ఈ డ్రెస్ చేయడానికి వాడుతున్న మెటీరియల్ అండి ఇది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ అండి. యోక్ ఫ్యాబ్రిక్ కోసం ఈ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది నెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిందండి. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఇవి రెండు. డ్రెస్కి వేయడానికి కావాల్సిన జిప్పరు, కాటన్ లైనింగ్, క్రేప్ లైనింగ్. ఇది 1 మీటర్ తీసుకున్నాను, ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవి డ్రెస్ ఎలా చేయాలో చూద్దాం. నేను నా ప్యాటర్న్స్ యూస్ చేసి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఫ్యాబ్రిక్ అంతా ఫస్ట్ ఫ్రంట్ యోక్ ఫ్యాబ్రిక్, ఈ యోక్ కిందకి వాడటానికి సాటిన్ కాటన్ లైనింగ్ అండి. సేమ్ బ్యాక్ యోక్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్యాక్ స్కర్ట్ పార్ట్ అండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రేప్, కాటన్. ఇది ఫ్రంట్ స్కర్ట్ పార్ట్, దీనికి కూడా క్రేప్ ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టాను. నేను మీకు చూపించిన డిజైన్ ప్రకారం ఈ స్కర్ట్కి కింద ఫ్రిల్ కూడా ఉంది. ఫ్రిల్ పెట్టాలి కాబట్టి టోటల్ లెంత్ 15 ఇంచెస్ ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే, సో అప్పర్ పార్ట్ వచ్చి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద ఫ్రిల్ కోసం 4 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి. సో 11 + 4 15 ఇంచెస్ రెడీగా మనకి వస్తుంది. ఇదిగోండి, నెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కింద గ్యాదర్స్ చేసి పెట్టడానికి 5 ఇంచ్ స్ట్రిప్స్. కటింగ్ అంతా రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాము. ఇదిగోండి, మనం యోక్ పార్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇది ఫ్రంట్. ఫస్ట్ మనం దీనికోసం కట్ చేసుకున్న సాటిన్ లైనింగ్తో ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేద్దాం. అట్లాగే బ్యాక్ కట్ చేసుకున్నవి కూడా ఇది లైనింగ్ వేసి ఫస్ట్ ఇది అటాచ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా మనము స్టిచ్ లెంత్ హైయెస్ట్ పెట్టుకొని ఇలా రెండు పక్కన స్టిచ్ లైన్స్ వేసుకొని ఈ రెండింటిని ఇలా గ్యాదర్ చేసుకో. ఈ రకంగా మనం గ్యాదర్ చేసుకోవాలండి. చూడండి, నెట్ నేను గ్యాదరింగ్ ఫుట్ యూజ్ చేసి ఈ విధంగా గ్యాదర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీగా మనం గ్యాదర్ చేసేసుకోవచ్చు. చూడండి, యోక్ పార్ట్ ఈ విధంగా సాటిన్ వేసి అటాచ్ చేసి ఉంచుకున్నాను. తర్వాత స్కర్ట్ పార్ట్ లైనింగ్, దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ రెండు గ్యాదర్ చేసి అటాచ్ చేసి పెట్టాను. సో ఇది ఫ్రంట్. ఇలాగే సేమ్ బ్యాక్ కూడా యోక్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకుని లైనింగ్కి, అండ్ కింద స్కర్ట్ పార్ట్ కూడా సాటిన్కి పైన నెట్ ఫ్యాబ్రిక్ వేసి అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, అక్కడ ఎలా అయితే చేసామో సేమ్ ఇప్పుడు ఇది కాటన్ లైనింగ్ అండి. కాటన్ లైనింగ్ కూడా ఇలాగే అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది ఇలా గ్యాదర్స్ చేసుకుని అటాచ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇది కూడా అంతేనండి. ఇప్పుడు గ్యాదర్ చేసి ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్. సో ఇదంతా ఇట్లా గ్యాదర్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా యోక్ పార్ట్కి కింద స్కర్ట్ పార్ట్ అటాచ్ చేసేసాను. ఇదే పద్ధతిలో నేను బ్యాక్ ఇది కూడా 2 పార్ట్స్ ఇట్లా వస్తాయి, ఇలా అటాచ్ చేశాను. ఇది కాటన్ లైనింగ్. ఫస్ట్ ఇది ఇలా పెట్టుకుని ఈ విధంగా షోల్డర్స్ రెండు అటాచ్ చేసి పెట్టుకోవాలి.
కాటన్ లైనింగ్కి చేయాలి, అట్లాగే ఇక్కడ షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్కి దీనికి కూడా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుని లోపల సీమ్ ఫినిష్ కూడా ఈ విధంగా ఓవర్లాక్ మెషిన్తో ఓవర్లాక్ కూడా చేసేసుకుంటే ఎడ్జెస్ చాలా నీట్గా ఉంటాయి. ఇది రైట్ సైడ్ ఇలా పెట్టుకొని లైనింగ్ రాంగ్ సైడ్ వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. సో రెండు రైట్ సైడ్స్ టుగెదర్ ఒకదాని మీద కొట్లా ఒకటి పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి స్టిచ్ వేసేసుకొని తర్వాత ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఇట్లా స్లిట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. సీమ్ మొత్తం ఇలా వచ్చేలాగా పెట్టుకొని లైనింగ్ మీద కుట్టు వచ్చేలాగా జస్ట్ ఒక 1 mm యూతలకి స్టిచ్ వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. సో టాప్ స్టిచ్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా పెట్టుకొని సో ఇది రెండు పక్కల ఆర్మ్ హోల్స్ రెండు కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఆర్మ్ హోల్స్ కూడా స్టిచ్ వేసేసి ఇలా కట్స్ పెట్టేశాను. సో బోత్ సైడ్స్ అలా చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో మనం దీన్ని రివర్స్ చేయాలి. సో ఇదే పద్ధతిలో ఇంకొక సైడ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇది మనం ప్రెస్ చేసేసుకుంటే డ్రెస్ ఎటు నుంచి చూస్తే స్టిచెస్ అనేవి కనపడకుండా నీట్గా డ్రెస్ ఫినిషింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆర్మ్ హోల్ సైడ్ ఉంది కదా, సో లైనింగ్ వైపు కాటన్ లైనింగ్స్ రెండు ఇలా ఇట్లా తీసుకుని నెట్ ఫ్యాబ్రిక్స్ రెండు క్రేప్ ఈ రెండు ఒకవైపుకి ఈ రెండు ఒకవైపుకి ఇట్లా ఇక్కడ 1 ఇంచ్ ఇదిగోండి, ఇది క్రేప్ లైనింగ్ నెట్ ఇవి రెండు నేను హోల్డ్ చేసిన వైపు ఇది. సో ఇది కాటన్ లైనింగ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా లైనింగ్ అంతా మనం ఎంతైతే సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకున్నామో ఇక్కడ నేను 1.5 సెంటీమీటర్స్ అంటే 5/8 ఆఫ్ ఇంచ్ ఇచ్చాను కదా, సో అంత గ్యాప్తో స్టిచ్ వేసేసుకుంటాను. తర్వాత ఇటువైపు ఇక్కడ ఎందుకు 1 ఇంచ్ వేసినా అంటే మొత్తం అంతా కూడా కలిపి స్టిచ్ వేసుకుంటే బాగోదు కాబట్టి నెట్ సెపరేట్ చేసుకుని తర్వాత క్రేప్ లైనింగ్ సెపరేట్ చేసుకుని ఇప్పుడు ఇట్లా వేసుకున్నాక ఏం చేస్తానంటే ఇలా నెట్ రెండు కలుపుకొని ఒక స్టిచ్ వేసేస్తాను. తర్వాత ఇలా లైనింగ్తో పాటు ఒక స్టిచ్ వేసేస్తాను. సో మనం ఇలా వేసుకున్నాక ఏమవుతుందంటే రైట్ సైడ్ నుంచి చూస్తే సో ఇక్కడ ఆర్మ్ హోల్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇట్లా చూపిస్తాను నేను ఫైనల్గా అయిపోయాక. ఇది ఆర్మ్ హోల్ దగ్గర ఇప్పుడు నేను చూపించింది మీకు ఇలా వచ్చింది. సో లోపలికి వెళ్తే ఇదిగోండి ఇట్లా. సో 1 ఇంచ్ కుట్ట ఆపమని చెప్పాను కదా, ఇట్లా వచ్చింది. సో డ్రెస్ ఈ విధంగా ఇక్కడ ఫ్రిల్ యాడ్ చేయాలి మనం. సో వెనక నుంచి ఇలా ఇట్లా వస్తుంది.
అట్లానే ఇన్సైడ్ ఫినిషింగ్ ఇలా వస్తుంది చూడండి. అసలు మీకు ఎక్కడ కుట్ట అనేది కనపడదు. చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. మీకు పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్తే ఇదే విధమైన ఫినిషింగ్ ఉంటుందన్నమాట. సో నేను కూడా నా బ్రాండ్ కోసం, నా బుటిక్ కోసం చేసే డ్రెస్సెస్ నేను అన్నీ ఈ విధంగానే ఫినిష్ చేస్తాను అండి. ఇప్పుడు ఇది 2 year గర్ల్కి ఫ్రిల్ ఫ్రాక్, నీ లెంత్ ఫ్రాక్. ఇదిగోండి ఫ్రిల్ వేసేసాను, బ్యాక్ జిప్పర్ ఫినిష్ కూడా చేసేసాను. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా వచ్చింది. సో చూసారు కదండి ఎలా ఉంది నా వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి చాలా మోటివేట్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి డ్రెస్ ఎలా చేయాలనే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.